అందులో ఒక సాంగ్ ని రాసిన జయకుమార్ మీద అరవడంతో పాటు అతన్ని కొట్టడానికి కూడా ప్రయత్నించడం జరిగింది. ఎందుకంటే అంతకు ముందు ఒక మూవీలోని సాంగ్ కి సిల్క్ స్మిత సెట్ అవ్వలేదని ఈ జయకుమార్ వేరే డాన్సర్ ని రెఫర్ చేయడంతో ఈమెకు ఆ మూవీ ఆఫర్ చేజారిందనే కోపంతోనే ఆ గొడవ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇక కోపంలో ఉన్న సిల్క్ స్మిత దగ్గరికి కొరియోగ్రాఫర్ వచ్చి ఆ సాంగ్ లోని సీన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిరంజీవి గారు మిమ్మల్ని కొట్టే సిచ్యువేషన్ అని సిల్క్ స్మితకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా అప్పటికే కోపంలో ఉన్న సిల్క్ స్మిత చిరంజీవి నన్ను కొడతాడా, అంత మనగాడా అని అరిచి గోల పెట్టడంతో అక్కడికి వచ్చిన చిరంజీవి గారు సిల్క్ స్మిత బిహేవియర్ ని తట్టుకోలేక అందరి ముందు లాగి కొట్టడం జరిగింది. ఇక ఈ అవమానాన్ని తట్టుకోలేక సిల్క్ స్మిత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా 3 రోజులు నాన్ స్టాప్ గా తాగుతూ సిల్క్ స్మిత రూమ్ లోనే ఉండిందని లిరిసిస్ట్ జయకుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఇక కమల్ హాసన్ సినిమాలోనూ తను చేయాల్సిన సాంగ్ ని వేరే డాన్సర్ ని పెట్టి చేపించడంతో కోపానికి గురైన సిల్క్ స్మిత ఆ షూటింగ్ సెట్ కి వెళ్లి కమల్ హాసన్ తో గొడవ చేసి గోలగోల చేయడంతో అప్పటి నుండి ఈమెకు ఐటమ్ డాన్సర్ గా